వైసీపీ నేత బాలినేనికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఒంగోలు ఎంపీ టికెట్ విషయంలో బాలినేని మాట వినడం లేదు అధిష్టానం. ఒంగోలు లోక్సభ బరిలో చెవిరెడ్డిని నిలబెట్టాలని సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి వచ్చింది. దాంతోపాటు చెవిరెడ్డికి అదనపు బాధ్యతలు కూడా ఇచ్చింది హైకమాండ్. సంతనూతలపాడు, కందుకూరు, కావలి బాధ్యతలు కూడా చెవిరెడ్డికి అప్పగించారు. తాజాగా చెవిరెడ్డి చెప్పిన వ్యక్తి ఎస్పీగా వచ్చారు. తిరుపతి ఎస్పీగా ఉన్న ఆయన్ని ప్రకాశం జిల్లాకు బదిలీ చేశారు. చెవిరెడ్డికి ఆ ఎస్పీ చాలా సన్నిహితుడని చెబుతూ ఉంటారు. ఈ ఎపిసోడ్తో బాలినేని హర్ట్ అయ్యారని సమాచారం. ఈ క్రమంలో ఆయన పార్టీ మారతారని ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. లేదంటే సైలెంట్గా ఉంటారని కొందరు అంటున్నారు. వైసీపీ నేత బాలినేనికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. పార్టీ మారతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఒంగోలు నుంచి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, ఈ బాలినేని పార్టీ మారతారు, తను హర్ట్ అయ్యారనే వార్తల్లో వాస్తవం ఎంత? సో పార్టీ మారే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎస్ ఉదయశ్రీ, ప్రకాశం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. గత కొన్ని రోజులుగా వైసీపీలో జరుగుతున్న పరిణామాలు అటు రాజకీయ వర్గాలతో పాటు ప్రతిపక్ష పార్టీలకు కూడా ఆసక్తికరంగా మారాయి. జిల్లాకు చెందిన కీలక నేత ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారో ఆయనకు పార్టీలో జరుగుతున్న పరిణామాలు వరుసకి దెబ్బ మీద దెబ్బలానే కనిపిస్తూ ఉన్నాయి. మొదటి నుంచి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంటను కొనసాగించాలని పట్టుబడుతూ వస్తున్న బాలినేని ఒకంత తగ్గి అధిష్టానం ఎవరిని సూచిస్తే వాళ్ళకి తన మద్దతు ఇస్తాను, అందరికీ పట్టింది నాకెందుకు పట్టిందంటూ ఆయన బహిరంగంగానే మీడియాలో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అయితే దీనికి సంబంధించి మాగుంట విషయంలో పట్టు వీడారు బాలినేని. అయితే ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైసీపీ అధిష్టానం ప్రతిపాదించింది. అయితే దానికి అదనంగా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా కూడా ఆయనకే బాధ్యతలు కేటాయిస్తున్నట్టు, అంటే ఒంగోలుకు సంబంధించి ఒంగోలు పార్లమెంటు, అదేవిధంగా సంతనూతలపాడు, కందుకూరు, కావలి అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఆయనకే పూర్తిగా బాధ్యతలు అప్పగిస్తూ రీజనల్ కోఆర్డినేటర్గా కూడా ఇచ్చారు. అయితే బాలినేని ఈ విషయంలో మాత్రం తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ఇచ్చారు, అయితే రీజనల్ కోఆర్డినేటర్గా కూడా ఆయనకే బాధ్యతలు ఇవ్వటం ఏంటని అధిష్టానంతో ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ఓవైపు పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి రీజనల్ కోఆర్డినేటర్గా కొనసాగుతుండగా మళ్ళీ తిరిగి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకుని రావాల్సిన పని ఏందంటూ పార్టీ కీలక నేత సజ్జలతో కూడా ఆయన మాట్లాడినట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయానికి సంబంధించి దాదాపు 2 గంటల పాటు బాలినేనితో చర్చించిన సజ్జలు కూడా బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ బాలినేని ఆగ్రహంగానే ఉన్నారు. అయితే వైసీపీ అధిష్టానం ఈ విషయానికి సంబంధించి బాలినేనికి సముదాయించే ప్రయత్నం చేసింది. రీజనల్ కోఆర్డినేటర్గా ఆయన్ను కొంత సమయం తర్వాతే ఇద్దామంటూ చెప్పిన నేపథ్యంలో ఆయన ఒంగోలు వచ్చిన పరిస్థితుల్లో కూడా తాను అధిష్టానానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేసిన పరిస్థితి. అయితే అదే రోజు సాయంత్రానికి చెవిరెడ్డిని రీజనల్ కోఆర్డినేటర్గా బాధ్యతలు అప్పగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో ఆయన పూర్తిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ఒంగోలు నుంచి తిరిగి హైదరాబాద్కి వెళ్ళిన పరిస్థితి. అయితే మరొక అడుగు ముందుకేసిన వైసీపీ అధిష్టానం ఎవరైతే తిరుపతి నుంచి ఇక్కడికి ఒంగోలుకి బదిలీపోయి వచ్చారో ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని కూడా అయితే కేవలం చెవిరెడ్డి సిఫార్సులతోటే ఇక్కడ తీసుకొచ్చారనే ప్రచారం జరుగుతుంది. అయితే బాలినేని సూచించిన విధంగా మరో 2 ఎస్పీలని బాలినేని సూచించారు. వారిని పక్కన పెట్టిన వైసీపీ అధిష్టానం తిరుపతికి సంబంధించిన ఎస్పీని ఇక్కడికి తీసుకురావడంతో ఆయన మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే వరుసగా ఏదైతే ఒంగోలు ఎంపీ విషయం, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్, ఇతర అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి కూడా పలు పరిణామాల నేపథ్యంలో ఎంత తగ్గినా కూడా వైసీపీ అధిష్టానం తనకు ఇబ్బందికర పరిస్థితులను తీసుకొస్తుందని భావిస్తున్న బాలినేని మాత్రం తీవ్ర ఆగ్రహాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీ మారుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. వైపు మాగుంట తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు లైన్ క్లియర్ చేసుకున్నట్లుగా తెలుస్తున్న నేపథ్యంలో బాలినేని ఎటువైపు వెళ్తారనే మాత్రం తీవ్ర చర్చాంశంగా మారిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి బాలినేని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారేది లేదని తన సన్నిహితులతో చెబుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. అదే ఆయన ఇటీవల పలు పరిణామాల నేపథ్యంలో ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులతో కూడా చర్చించిన నేపథ్యంలో పార్టీ మారాల్సిన అవసరం మనకి లేదు, అవసరమైతే పోటీకి దూరంగా ఉండాలని మాత్రం
వారు చర్చించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ తరుణంలో ఆయన పార్టీ మారే అవకాశాలు లేవని ఆయన సన్నిహితులు కూడా చెప్తున్నారు. ఏదైనా తనకు ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటే పోటీకి దూరంగా ఉంటానే తప్ప పార్టీ మారే పరిస్థితి లేదని బాలినేని చెప్తున్నారు. మొత్తం మీద వైసీపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అంటే బాలినేని బొజ్జగించేందుకు వైసీపీ అధిష్టానం కూడా రంగంలో దిగింది. అయితే ఓవైపు అలక మీద అలక వ్యక్తం చేస్తున్నారంటూ బాలినేని మీద పలు రకాల వ్యాఖ్యలు వస్తున్న నేపథ్యంలో ఆయన కూడా జరుగుతున్న పరిణామాలను వివరించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. తాను అధిష్టానంపై అలగటం లేదని తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నానని మాత్రం ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఏదైతే బాలినేని ఎపిసోడ్ ఒక చోట ఆగితేనే వైసీపీ జిల్లాకు సంబంధించి రాజకీయాలు ఒక క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఉదయం రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సురేష్.